గుడిసె నిర్మాణ కార్మికులుగా మేము 2008 నుంచి 2016 వరకు మేము ఆరోగ్యశ్రీ మేము పనిచేసాము. అయితే తర్వాత ఏమైందంటే మమ్మల్ని తీసుకుంటామని చెప్పేసి మమ్మల్ని గేటు బయట పంపించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ సభల్లో వాళ్ళు గ్రామ సభలు పెట్టి తీసుకున్నారు. తర్వాత నిర్మాణ కార్మికులు మా పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని కూడా మేము తీసుకుంటాము అని చెప్పేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చారు. అయితే మా పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ మేము అందులో పనిచేసి ఇప్పుడు బయట పనులు దొరకక లోపల పని లేక మా ఫ్యామిలీతో మా కుటుంబాలతో మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక దయచేసి జెకో యాజమాన్యం కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము. మా వైపు చూడండి, మా కుటుంబాల వైపు చూడండి. దర్దాపుగా 750 కుటుంబాలు మేము రోడ్డు మీద పడ్డాము. కాబట్టి మేము అడిగే డిమాండ్ ఏంటంటే మాకు ఒక జీవనోపాధి కల్పించండి. మాకు మీరు జీవనోపాధి కల్పిస్తే మేము కంటిన్యూగా మా పని చేసుకుంటూ మా కుటుంబాన్ని మేము పోషించుకుంటాము అని చెప్పేసి మేము ఈ జెకో వారి యాజమాన్యానికి మేము వినతి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము.